ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి మీతో సేఫ్ గేమ్ ఆడుతున్నారు, సేఫ్ గా మీతో గేమ్ ప్లే అనేది చేస్తున్నారు. అసలు ఎందుకు వెళ్ళి ఇలా ప్లే చేస్తున్నారు సేఫ్ గేమ్ అనేది? ఇప్పటి వరకు ఎందుకు ఇలా ఉంటున్నారు? అంటే ముందు మేబీ చాలా సార్లు మీ దగ్గర నుంచి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు, బ్లేమింగ్ చేసి ఉండొచ్చు. కానీ కొన్ని రోజుల నుంచి వీళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనమాట. అటు ఒకప్పుడు ఏం చెప్పినా కూడా నెగిటివ్ గా తీసుకోవడమో, కోపం పడడమో, ఇలా బిహేవ్ చేసిన వాళ్ళు ఇప్పుడు సేఫ్ గేమ్ గా పాజిటివ్ గా ఉండడమో, లేకపోతే ఏదైనా డిస్కషన్ అవుతున్నప్పుడు కామ్ గా వెళ్ళిపోవడమో, ఇలాంటివి చేస్తున్నారు. ఎందుకు? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనము. సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టారో పరంగా, వేదిక న్యూమరాలజీ పరంగా, ఆరాస్కానికి సంబంధించిన జాతకం తెలుసుకోవాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. అలాగే ఎవరికైనా పర్సనల్ ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక జాబ్ పరంగా, హెల్త్ పరంగా, ఫైనాన్షియల్ గా ఎనీ వన్ క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నమ్మకం మరియు పేషెన్సీ మరియు వాట్సాప్ మెసేజ్ చేసిన వాళ్ళకి మాత్రమే. సో చూద్దాము, మీ పర్సన్ అసలు ఎందుకు సేఫ్ గేమ్ ఆడుతున్నారు? ఎందుకు? ఒకప్పుడు ఒక మాట అంటే కోపం వచ్చేసి పెద్ద రచ్చ చేసేసి ఎదుటి వాళ్ళని హర్ట్ చేసేసి మరీ వెళ్ళిపోయే పర్సన్ ఇప్పుడు ఏమన్నా కూడా కామ్గా ఉంటున్నారు, సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఎందుకు ఆడుతున్నారు? లేకపోతే కామ్గా ఉండడము, అవాయిడ్ చేయడము, ఇలా ఎందుకు చేస్తున్నారు? లేకపోతే కూల్గా తీసుకోవడము. చూద్దాం. షఫ్లింగ్ చేసే టైంలో మీ నేమ్, మీ పార్ట్నర్కి నేమ్ అనేది ఒకసారి తలుచుకోండి. అలాగే ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్, మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్స్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది 60 to 70% యాక్టివేట్గా అయితే కనుక మీ ఎనర్జీస్కి సంబంధించిన రీడింగ్లో వచ్చినట్టు, మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు. ట్రావెల్, కంప్లైంట్, హోల్డింగ్ ఆన్, ఫైనల్ డెస్టినేషన్, నెసెసిటీ, togetherness, crossroads, mistrust, question, rejuvenation, deeply hurt, communication, fresh thought, patience, self-healing, crush, dependence, acceptance. సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అసలు ఎందుకు వీళ్ళు సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నారు? ఎందుకు సేఫ్గా ఒకప్పుడు ఏదన్నా ఒక మాట అంటే వెంటనే అగ్రెసివ్నెస్ అవ్వడము, షార్ట్ టెంపర్లో ఏదో ఒకటి అనేయడము, ఇలా ఉన్న పర్సన్ ఇప్పుడు ఎందుకు ఏదన్నా అంటున్నా కూడా సైలెంట్గా ఉంటున్నారు? అండ్
ఏదైనా అడిగినా కూడా ఆ సమాధానము వాళ్ళు చెప్పాలనుకున్న దానికి మాత్రమే సమాధానం చెప్పి మిగతా వాటికి ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? అంటే మీతో రిలేషన్లో ఉండాలని అనుకుంటున్నారా, లేకపోతే ఫర్దర్గా ఫ్యూచర్లో ప్రాబ్లం అవ్వకూడదని ఫేస్ చేస్తున్నారా? ఇలాంటి వాటన్నిటి కూడా మనము చూద్దాము. అసలు మీ పర్సన్ ఒకప్పుడు ఏంటంటే ఎప్పుడూ కూడా అంటే ఎప్పుడూ కూడా మీ లైఫ్లో ఇప్పుడు మిమ్మల్ని ఏదో ఒకటి అంటూనే ఉండేవాళ్ళు అనమాట. మీ పర్సన్ స్టార్టింగ్ లో కొంచెం ప్రేమ చూపించారు కరెక్టే, తర్వాత ఏమైందంటే ప్రతిసారి ఏదో ఒక విషయంలో మిమ్మల్ని హర్ట్ చేయడము, మీ ఈగోని టచ్ చేయడము అండ్ యాటిట్యూడ్ చూపించడము ఇలాంటివన్నీ చేసేవాళ్ళు అనమాట. మీరు వాళ్ళని ఎంత ఇష్టపడుతున్నా కూడా మీరు వాళ్ళకి ఎంత కావాలని కోరుకుంటున్నా కూడా అవాయిడ్ చేయడము అండ్ ఏదన్నా చెప్పినా కూడా వినకపోవడము ఇలాంటివన్నీ చేస్తా ఉన్నారు. కానీ డీప్లీ హర్ట్ యూ, నాట్ ఓన్లీ బ్రోక్ మై హార్ట్, ట్రస్ట్ బట్ ఆల్సో మీ. అండ్ ఒకనొక సిచ్యువేషన్లో ఏమైందంటే మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. మీకు అనిపించింది ఈ రిలేషన్ ఇలాంటి వాళ్ళతో నా లైఫ్ ముందుకు వెళ్ళడం అవసరమా అన్య విధంగా కూడా వీళ్ళు బిహేవ్ చేశారు. కానీ ఇప్పుడు చాలా సైలెంట్గా కామ్గా కూల్గా ఉంటున్నారంటే రీజన్ ఏంటి అంటే వాళ్ళ అవసరాలు మాత్రమే. ఎందుకంటే వాళ్ళకంటూ కొన్ని అవసరాలు ఉన్నాయి. మీరు మాత్రమే వాళ్ళని సేఫ్గా ఉంచగలరు. వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి మీ లైఫ్లో మీరే ఒక సోర్స్ అయ్యారనమాట. దానివల్ల ఏంటంటే ఎందుకంటే మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారనమాట, ఎక్కడికి వెళ్ళారన్న ఫీలింగ్. ఎందుకంటే మీకు వాళ్ళంటే అంత ఇష్టం, ప్రేమ కూడా. ఎప్పుడు వాళ్ళు ఏదైనా బాధపడుతున్నా కూడా చూడలేరు. వాళ్ళ విషయంలో ఎప్పుడూ కూడా పాజిటివ్గానే తీసుకుంటారు తప్ప నెగిటివ్గా ఆలోచించారు. మీరు వాళ్ళలో ఎన్ని నెగిటివ్స్ ఉన్నా కూడా నెగిటివ్గా తీసుకోరు మీరు. ఎందుకంటే వాళ్ళంటే మీకు అంత ఇష్టం కాబట్టి. మీ మనసు ఏం చెప్తుందో వింటారు, కానీ మీ బ్రెయిన్ ఏం చెప్తుందో మీరు వినరు కాబట్టి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళతో ఉండడం కానీ మీకు చాలా ఇష్టము. ఎందుకంటే మీరు అనుకుంటారు వీళ్ళు నా లైఫ్లో ఒక హ్యాపీనెస్ ఇవ్వడానికే మీ లైఫ్లోకి వచ్చారు అన్న ఫీలింగ్లోనే ఉంటారు. కానీ వాళ్ళ లైఫ్లో మీకు హ్యాపీనెస్ ఇచ్చిన దానికన్నా కూడా మిమ్మల్ని బాధ పెట్టిందే, డీప్గా హర్ట్ చేసిందే ఎక్కువ ఉందన్నమాట. సో ప్రజెంట్ వాళ్ళు ఎందుకు మీతో అంత పేషెన్సీతో ఉంటున్నారు అంటే వాళ్ళకంటూ కొన్ని అవసరాలు ఉన్నాయి. అది ఫిజికల్గా అవనివ్వండి, మెటీరియల్గా అవనివ్వండి. సో వాళ్ళ అవసరాలకి మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికి మాత్రమే వాళ్ళు ఏంటంటే లేని ప్రేమ, లేని పేషెన్సీ, లేని వాటిని మీతో దగ్గర సేఫ్గా గేమ్ ప్లే చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మీరు చాలా హర్ట్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని వదులుకున్నారు అనుకోండి, వాళ్ళకి వేరే ఆప్షను లేదు. అండ్ మీరు వేరే వాళ్ళతో మూవ్ ఆన్ అయిపోతే అప్పుడు పరిస్థితి ఏంటంటే వాళ్ళకి మీరు డిపెండ్ అయిపోయారు. ఒకప్పుడు చాలా డిపెండ్ అయ్యారనమాట. ఎలా అంటే వాళ్ళు లేకపోతే ఏడవడము, పిచ్చి పిచ్చిగా చేయడం ఇలాంటివన్నీ చేసిన మీరు ఒకనొక స్టేజ్ వచ్చేసరికి వీళ్ళు మీరు హర్ట్ చేసిన దానికి వాళ్ళు బ్లాక్ చేసుకుని కానివ్వండి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వెళ్ళిపోయినాక కానివ్వండి, అసలు మీకు ఏమనిపించింది అంటే ఇలాంటి వాళ్ళు అసలు వీళ్ళు నాకు ఏం చేశారు అని చెప్పి మీరు ఒకనొక టైంలో జడ్జ్ చేసుకుంటా ఉన్నారు అనమాట వీళ్ళని. సో ఫైనల్ గా ఏమైందంటే వీళ్ళ కోసం బాధపడేంత క్యాండిడేట్ ఏం కాదు వీళ్ళు అంత వర్తి పర్సన్ ఏం కాదు. నేను చూపించిన ప్రేమ వల్లే వీళ్ళు ఇంత గొప్పగా నాకు కనిపిస్తున్నారు తప్ప వీళ్ళు నాకు చూపించింది ఏముంది అని చెప్పి మీరు రియలైజ్ అయ్యారు. దానివల్ల ఏంటంటే మీరు ఇప్పుడు ఆ ఎడిక్షన్ లో నుంచి కంప్లీట్ గా ఎడిక్షన్ లో ఉన్నారని చెప్పలేను అనమాట. చాలా వరకు ఒక 70% ఆ ఎడిక్షన్ లో నుంచి బయటకు వచ్చేసారు. సో వీళ్ళకి అది అర్థమైంది అనమాట. ఎందుకంటే ఒకప్పుడు మెసేజ్ చేయగానే హ్యాపీనెస్ అనేది ఒక హ్యాపీనెస్ ఉండేది, మాట్లాడమని కాల్ చేయమని చెప్పి మీ సైడ్ నుంచి ఫొటోస్ కానివ్వండి, కమ్యూనికేషన్ కానివ్వండి. అండ్ ఎక్కువగా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కొంచెం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉందన్నమాట. దానివల్ల ఎప్పుడు కూడా కాల్స్, మెసేజెస్, వీడియో కాల్స్ ఇవే ఉన్నాయి ఎక్కువగా మీ ఇద్దరి మధ్య కన్వర్జేషన్ ఎక్కువగా. సో మీ సైడ్ నుంచి ఎప్పుడు ఉండేదన్నమాట. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఎందుకు వాళ్ళకి లేనప్పుడు నేను ఎందుకు వాళ్ళు వెంటపడాలి, వెంటపడితే వచ్చేదాన్ని ఏమంటారు, ఎంతసేపు అని వెంటపడుతూ వచ్చేదాన్ని నేను తీసుకుంటా ఉంటాను, వెంటపడి అడుక్కుంటూ వచ్చేదాన్ని అది ఎంతవరకు మనం వెంటపడినంత సేపే మనం అడుక్కున్నంత సేపే, వాళ్ళకంటూ ఉండాలి కదా అని మీరు ఫీల్ అయ్యారు. సో వీళ్ళ బిహేవియర్ కూడా అలానే ఉందనుకోండి. సో కానీ ఇప్పుడు వాళ్ళు సేఫ్గా గేమ్ ప్లే చేస్తున్నారంటే మేబీ వాళ్ళకి ఏదో ఒక అవసరం ఉంది మీతో.
సో వాళ్ళకి అర్థమైంది అనమాట, నేను వీళ్ళని హర్ట్ చేసి బాధ పెట్టడం వల్ల వీళ్ళ లైఫ్ లో ఒక స్టేజ్ లో మేబీ చాలా మంది ఏంటంటే జాబ్ పరంగా కానీ వీళ్ళు మీ లైఫ్ లోంచి వెళ్ళిపోయినాక కొన్ని రోజులు మీ లైఫ్ లో స్టక్ అయిపోయినా తర్వాత తొందరగా మీరు రియలైజ్ అయ్యారు, ఇలాంటి వాళ్ళ కోసం వెయిట్ చేసేంత గొప్ప పర్సన్ ఏం కాదు వీళ్ళ కోసం నేను ఎందుకు స్టక్ అయిపోవాలి, నాకంటూ ఒక లైఫ్ గోల్ ఉంది, నాకంటూ ఒక లైఫ్ పర్పస్ ఉందని చెప్పి మీరు అర్థం చేసుకున్నారు. సో దానివల్ల మీకంటూ కంపేర్ టు మీ పార్ట్నర్ మీ లైఫ్ లో ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు మీ పొజిషన్ అనేది బాగుంది. అది జాబ్ పరంగా కానీ లేకుంటే మెంటల్ గా కానీ. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మళ్ళీ వదిలేస్తే మళ్ళీ పట్టుకునే ఛాన్స్ లేదు, సో వీళ్ళని సేఫ్ గా నా చేతిలోనే ఉంచుకోవాలి అని వాళ్ళు కొన్ని విషయాలు అడ్జస్ట్ చేసుకుంటున్నారు, సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఎందుకంటే మళ్ళీ మీరు ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారు, మీసారి వాళ్ళు వదలడం కాదు, మీరు ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారో వాళ్ళకి కావాల్సినవి ఏమి జరగకుండా ఉంటాయేమో అని. అందుకే ఫ్రెష్ గా మళ్ళీ స్టార్ట్ చేశారు. మీకేందంటే వాళ్ళకి తెలుసు మీరే వాళ్ళ ప్రపంచం అని, వాళ్ళే మీరు ప్రపంచం అని. అలా అని చెప్పి వాళ్ళు మళ్ళీ వచ్చారు అంటే వాళ్ళకంటూ కొన్ని అవసరాలు ఉన్నాయి కాబట్టి. కానీ మీరేంటంటే వీళ్ళతోనే నా లైఫ్, నా లైఫ్ లో ఉన్నా కానీ లేకపోయినా కానీ వీళ్ళతోనే నా లైఫ్. వాళ్ళు చేసిన మిస్టేక్స్ మీకు కనిపించినా కూడా అదంతా మిస్టేక్ చేశారు, మిమ్మల్ని హర్ట్ చేయనంత వరకు అది మిస్టేక్ గా మీరు చూడరు. ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడైతే హర్ట్ చేస్తారో అప్పుడు మాత్రమే అది మిస్టేక్ గా చూస్తారనమాట. ఎందుకంటే ఎప్పుడు మీరు వాళ్ళలో పాజిటివ్నెస్ నే తీసుకున్నారు కానీ నెగిటివ్నెస్ ని యాక్సెప్ట్ చేయడానికి మీరు తీసుకోవడానికి రెడీగా లేరు. సరే పోనీ అలానే ఉంటారులే, ఏమైంది ఇప్పుడు నా వాళ్ళే కదా అన్న ఫీలింగ్ మీకు ఎక్కువ ఉంది కాబట్టి. సో సో మీరేంటంటే ఇప్పటికీ కూడా కానీ మీరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు అనమాట. ఒకప్పుడు ఏంటంటే వాళ్ళు బాధపడుతున్నా మీరు బాధపడుతున్నా అది మీరు ప్రతిదీ కూడా షేర్ చేసేసుకుని మీరు ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని చెప్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే నాకు ఇలా బాధ అనిపిస్తుంది, అలా నువ్వు ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు, కొంచెం టైం అవ్వచ్చు కదా, డేలో ఒక మెసేజ్ చేయొచ్చు కదా, నేను వెయిట్ చేస్తా ఉన్నా, ఇలా చెప్పుకుంటా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా మీరు చేయట్లేదు. ఏంటంటే నేను ప్రతిసారి చెప్తే చేసేదాన్ని ఏమంటారు, మీకు ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు ప్రతిసారి మీకు చెప్తేనే వెళ్ళి మీరు అడుగుతున్నారా, నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావా, ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి మీరు ఎలా అడుగుతున్నారు. మరి వాళ్ళకి ఉండాలి కదా. వన్ సైడ్ నుండి వచ్చేది ఎప్పటికీ కూడా వన్ సైడ్ మాత్రమే ఉంటుంది కదా. సో మీ సైడ్ నుంచి ఇప్పుడు ఇలాంటివేమీ వెళ్ళట్లేదు అనమాట. మీ ఎనర్జీస్ అనేవి అంత పాజిటివ్ గా వాళ్ళ వయసు వెళ్ళట్లేదు. సో దానివల్ల ఏం చేస్తారంటే వాళ్ళు సేఫ్ గా గేమ్ ప్లే చేస్తున్నారు అనమాట. సో వితౌట్ యూ ఐఎమ్ నాట్ ఫైన్, ఐ నీడ్ యూ. మీకు ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడు వాళ్ళు కావాలని అని అనిపిస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళకి మీ అవసరం ఉంది కాబట్టి మీరు కావాలనే అనిపిస్తుంది. ఎందుకంటే అందుకే వాళ్ళు మీరు ఎన్నన్నా కూడా మేబీ కొంచెం అవేర్నెస్ అనేది మీ సైడ్ నుంచి ఉన్నా కూడా వాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడు కూడా టైం మీతో స్పెండ్ చేయాలని అని అనిపిస్తా ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు మారిపోయారు, మీరు ఏది నిజము ఏది అబద్ధం అనేది తెలుసుకున్న స్టేజ్ లో ఉన్నారు. మీరు ఆ ఎడిక్షన్ లో నుంచి మాక్సిమం 70% వరకు బయటకు వచ్చేసారు కూడా. సో మీరు ఏం చేస్తున్నారంటే ఓకే మాట్లాడాలి, ఎందుకంటే మనసు చెప్తూనే ఉంటది కదా వద్దు వద్దు వాళ్ళు కావాలనే చెప్తుంది బ్రెయిన్, వద్దురా బాబు వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, నువ్వే బాధపడతావు ఫర్దర్ గా అని చెప్తానే ఉంటది. మనం ఏది వింటాము, మనం బ్రెయిన్ చెప్పేదే వింటాం కాబట్టి మనకి ఏమనిపిస్తుంది అంటే బ్రెయిన్ ఏమంటదంటే లేదు వాళ్ళతో మాట్లాడితేనే హ్యాపీగా ఉంది, వాళ్ళు చెప్తేది కాల్స్ చేయడం కానీ మెసేజ్ చేయడం ఇదే మంచిగా ఉందన్న ఫీలింగ్ లోనే ఉంటున్నారు. సో అనిపిస్తుంది. కాకపోతే మీరు కంప్లీట్ గా బ్రెయిన్ చెప్పేదే కాకుండా మనసు చెప్పేది కాకుండా న్యూట్రల్ గా ఆలోచిస్తున్నారు అనమాట. ఓకే వాళ్ళ సైడ్ నుంచి వస్తే మనం మాట్లాడదాము, వాళ్ళ సైడ్ నుంచి వస్తే మనం చేద్దాము అన్నట్టుగానే. అంటే ఒకప్పుడు ఏదన్నా అడిగినా ఏదైనా చేసినా కంప్లీట్ గా నో చెప్పడానికి కూడా మీరు మొహాట పడి ఆలోచించే మీరు ఇప్పుడు ప్రెజెంట్ నో చెప్పడానికి కూడా ఏదైనా నో చెప్పడానికి కూడా అన్నానికి కూడా ఆలోచించట్లేదు. ఎందుకంటే మీకు ఏం చేస్తున్నారు అనేది మీకంటూ ఒక క్లారిటీ వచ్చిందనమాట. వాళ్ళు మీ లైఫ్ లో ఎంత ఇంపార్టెన్స్ అనేది కూడా మీకు క్లారిటీ వచ్చింది. సో మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు.
ఎందుకంటే కొన్ని కొన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మీ పార్ట్నర్ వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చే టైంలో ఈ గ్యాప్ లో ఏదైతే ఉందో మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, వాళ్ళకి సంబంధించిన చాలా పెయిన్ అనేది మీరు అనుభవించారు. సో మళ్ళీ ఆ పెయిన్ మళ్ళీ వెళ్ళిపోతే వీళ్ళు అవసరాలకు వచ్చారు, మళ్ళీ ఏదో ఒకటి చేసుకున్నామా మళ్ళీ వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటే ఆ పెయిన్ మళ్ళీ తీసుకోవడానికి మీరు రెడీగా లేరు. కాబట్టి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెంచుకుంటున్నారు. సో వీళ్ళు నా లైఫ్ లో రావాలని అనుకున్నా, నేను వచ్చారు, కానీ దాన్ని నాకు ఒక సైడ్ నుంచే ఉండడం ఎంతవరకు కరెక్ట్? ఏదైనా ఒక సైడ్ ఉంటేనే చప్పట్లైనా కొట్టినా కూడా టూ హ్యాండ్స్ కొడితేనే సౌండ్ వస్తుంది, కానీ ఒక హ్యాండ్ తో చప్పట్లు కొడితే సౌండ్ రాదు కదా. ఏదైనా కూడా రెండు కలిస్తేనే అది కలయిక అవుతుంది, కానీ ఒక సైడ్ నుంచి ఎంతసేపు పట్టుకుని గట్టిగా పట్టుకున్నా వదిలేసినంతసేపు పట్టదు వెళ్ళిపోవడానికి వాళ్ళు. సో వాళ్ళు ఎప్పుడు కూడా మైండ్ అనేది స్టెబిలిటీ ఉండని పర్సన్. వాళ్ళు ఏంటంటే వాళ్ళని కంట్రోల్ చేసుకున్నారు. మేబీ నాకు తెలిసి మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఎక్కువగా కాల్స్ మాట్లాడరు. ఎందుకంటే కాల్స్ లో వాళ్ళు అంత కంట్రోలింగ్ చేసుకోలేరు అనమాట. వాళ్ళ వీక్నెస్ ని, వాళ్ళ అగ్రెసివ్నెస్ ని కానీ మీరు మాటల ద్వారా కానీ అంత తొందరగా అగ్రెసివ్ చేసుకోరు. మెసేజెస్ లోనే ఉంటది అనమాట. మెసేజెస్ లో కొంచెం కూల్ గా, మన ఏముంది మెసేజెస్ లో, సరే మన అవసరం ఉంది కాబట్టి ఎలా వీలుంటే అలా మాట్లాడవచ్చు, మన ఫేస్ ఎక్స్ప్రెషన్ కానీ ఇవి కానీ తెలియదని. కానీ ఆలోచించుకోవాల్సింది మీరే. వాళ్ళు సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నారు వాళ్ళ అవసరానికి మీ లైఫ్ లోకి వచ్చి. అది మీరు రియలైజ్ చేసుకుని కనీసము ఒకసారి కాకపోతే ఒకసారి అయినా మీరు వాళ్ళ గురించి ఆలోచించండి. గుడ్డిగా ఒకప్పుడు ఎట్లయితే వాళ్ళ చేతిలో మీరు ఒక కీలుబొమ్మలాగా అయ్యారో మళ్ళీ అదే ప్లేస్ లోకి మీరు వెళ్ళకండి. ఎందుకంటే మీకు చాలా సార్లు అనిపిస్తానే ఉంది, చాలా సార్లు బాధపడ్డారు కూడా. ఎందుకంటే కాల్ ఆర్ మెసేజ్ చేయడానికి టైం లేనంత గొప్ప పర్సన్స్, బిజీ పర్సన్స్ ఈ ప్రపంచంలో ఎవరున్నారు? ఇష్టమైన వాళ్ళ కోసము ఒక 2 minutes టైం దొరకదా 24 hours లో? మాట్లాడాలి అని అనుకుంటే ఎలా అయినా మాట్లాడతారు. మాట్లాడొద్దు, ఏముందిలే వీళ్ళ తలనొప్పి అనుకున్న వాళ్ళు మనల్ని చూసి కూడా ఇలా ఎలా అయితే నోటిఫికేషన్లోని చూసి మనకి ఇంపార్టెంట్ కాదనుకుంటే పక్కకు జరిపేస్తామో అలానే అయిపోతుంది. మీ పార్ట్నర్ దగ్గర మీ లైఫ్ కూడా ఇంతే. వాళ్ళు అవసరానికి మాత్రమే మీతో మాట్లాడుతున్నారు, ప్రేమ అనేది చూపిస్తున్నారు. అది మీరు అర్థం చేసుకోండి, రియలైజ్ అవ్వండి. మరి గుడ్డిగా ఒకసారి పడిన దెబ్బనే మళ్ళీ మళ్ళీ మీరు ఫేస్ చేసుకున్నారు అనేది మీరు తెలుసుకోండి. సో ఎప్పుడు వాళ్ళ చేతిలో మీరు కీలుబొమ్మలాగా ఉండకండి. మీకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, మీకంటూ కెరియర్ ఉంది, మీకంటూ ఒక లైఫ్ ఉంది. మీ లైఫ్ ని వాళ్ళ కంట్రోలింగ్ లో పెట్టడం వల్ల మీ పెయిన్ మీరే తెచ్చుకున్నట్టే ఉంటది, కానీ వేరే ఏం కాదు. అండ్ ఐ ఆమ్ హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐ ఆమ్ విత్ యూ. మీరు వాళ్ళతో ఉండడం అంటే, వాళ్ళతో మాట్లాడడం కానీ చాలా ఇష్టం అన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ట్రావెల్, లెట్స్ గో ఆన్ ఏ లాంగ్ డ్రైవ్ టు బీ లాస్ట్ విత్ ఈచ్ అదర్. అండ్ మీ ఇద్దరి మధ్య బెస్ట్ మెమరీ ఏదన్నా ఉంటే ఒక లాంగ్ డ్రైవ్ కి వెళ్ళడం కానీ, ఒక ట్రావెలింగ్ సిచ్యువేషన్. మేబీ కొంతమంది ఒక 30% వరకు ఏంటంటే ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా జర్నీలోనే కలవడం అనేది కూడా జరిగింది, కమ్యూనికేట్ అవ్వడం కానీ. అండ్ మీ ఇద్దరి మధ్య ఒక బెస్ట్ మెమరీ కూడా జర్నీకి సంబంధించింది ఉండొచ్చు. అండ్ మీతో జర్నీ చేయడం కూడా, వాళ్ళతో జర్నీ చేయడం కూడా మీకు చాలా ఇష్టం అన్నమాట. యాక్సెప్టెన్స్, ఐ యాక్సెప్ట్ యూ ఆల్ విత్ యువర్ ఫ్లోస్, యు ఆర్ మై వరల్డ్. సో మీకు వెళ్ళిపోయి వచ్చినాక సారీలు చెప్పడము, మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవడము, కొంచెం పేషెన్సీ ఉండడము, మళ్ళీ వాళ్ళ అవసరానికి మీరు వచ్చారు. అది మెటీరియల్ లైఫ్కి వచ్చినా కూడా కొంచెం కంట్రోలింగ్గా ఉంటున్నారు అంటే ఎందుకంటే వాళ్ళ అవసరం అలాంటిది. సో ఇప్పుడు మళ్ళీ నేను చేస్తే వీళ్ళు తప్ప నాకు వేరే దిక్కు లేదు కాబట్టి వీళ్ళు ఏం చెప్పినా నేను బాధపడితే చూడలేరు. ఎలాగో వీళ్ళ వీక్నెస్ని నేను అడ్డం పెట్టుకోవచ్చు. సో వీళ్ళతో నేను ఎంత సేఫ్గా మాట్లాడి మైండ్ గేమ్ ప్లే చేసి సేఫ్గా ఉంటానో అప్పుడే నేను అనుకున్న సాధించగలను అన్న ఫీలింగ్ అన్నమాట. నైట్ ఆఫ్ స్వర్డ్స్.
Ten of Wands, Five of Pentacles, Queen of Pentacles, Three of Swords, Two of Wands, Death, Three of Cups, Two of Cups, Queen of Wands, Temperance, Page of Pentacles, King of Cups, Eight of Wands, Seven of Pentacles, the Chariot. సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఎందుకు వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నారంటే ఇప్పుడు వాళ్ళ పొజిషన్ అంత బాగాలేదు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు చాలా మందిలో ఏంటంటే లైఫ్ లీడ్ చేయడం కూడా ఒక బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానివ్వండి, లేకపోతే కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి కంప్లీట్ గా డౌన్ అయిపోవడం కానివ్వండి, లేకుంటే కొంతమందికి జాబ్ లాస్ ఆర్ బిజినెస్ లాస్ అవ్వడం కానివ్వండి. మనం ఏది చేస్తే అదే మనకి రిటర్న్ వస్తుంది కదా. మనం ఒకళ్ళు బాధ పెట్టేసి హ్యాపీగా ఫీల్ అయిపోతే కర్మ ఎక్కడికి వెళ్తుంది, మనకు ఒక రూపంలో వస్తే మనం ఇంకొక రూపంలో మనకి తిరిగి వస్తుంది అనమాట. సో అవన్నీ ఫేస్ చేయడం వల్ల చాలాసార్లు మీరు ఒక్కొక్క 1 or 2 times కొంచెం ఏదైనా మాట అన్నా కూడా మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో వాళ్ళ లైఫ్ కూడా అలానే మారిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ లైఫ్ లోకి వచ్చారు అంటే మీరు ఒక మదర్ నేచర్ ఉన్న పర్సన్, ఏదైనా కూడా అర్థం చేసుకుంటారు అండ్ కైండ్నెస్ ఉన్న పర్సన్ అనమాట. ఎవరైనా ఏమన్నా అడిగినా కూడా తొందరగా, అంటే వాళ్ళు బాధపడతారేమో లేకపోతే వాళ్ళు ప్రాబ్లమ్స్ లో ఉన్నారో, ఎందుకు వాళ్ళని నేను ఇదే కోరుకున్నాను కదా, వీళ్ళు నా దగ్గరికి రావాలనే కోరుకున్నాను, సో వాళ్ళు ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు నేను ఎలా వదిలేస్తాను అని మీరు ఎప్పుడూ ఆ కైండ్నెస్ అనేది చూపిస్తారు. వీళ్ళు చూపించే కొంచెం ప్రేమలోనే మీరు ఎంతో ఎక్కువగా పొంగిపోతూ ఉంటారు. సో దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు మీ లైఫ్ లో వచ్చి మళ్ళీ వాళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నారు. సో సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనమాట. మీరు ఒక మాట అన్నా కూడా కొంచెం తగ్గి ఉంటున్నారు అంటే ప్రేమతో మాత్రం కాదు, వాళ్ళ అవసరాలు మాత్రమే. మళ్ళీ ఈ రిలేషన్ ఎండ్ చేసేసుకుంటే నాకు వేరే గతి లేదు అంటే కంప్లీట్ గా ప్రేమ లేదు అని కాదు, ఒక 20% ఉందన్నమాట. 80% వరకు వాళ్ళ అవసరం మాత్రమే ఉంది. సో ఎమోషనల్ గా మీరు చాలా వీక్ గా ఉంటారనమాట. ఎందుకంటే మీ వీక్నెస్ వాళ్లే కాబట్టి ఏదైనా మీ దగ్గర ఏదైనా చేర్పించుకోవాలన్నా కానీ వీళ్ళని కాదు, ఎవరైనా కూడా ఏదన్నా మీ దగ్గర ఏదైనా కావాలన్నా, ఏదన్నా హెల్ప్ కావాలన్నా కూడా మీరు సింపతి అండ్ జాలి దయ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకుని ఎవరైనా కూడా మీతో సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటారు. వీళ్ళు కూడా మరి చుట్టుపక్కల వాళ్ళు ఆడుతున్నారు అంటే వాళ్ళతో మాక్సిమం మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసి ఉండవచ్చు. కానీ మీ పార్ట్నర్ కొన్ని సంవత్సరాల నుండి చూస్తున్నారు, మరి వాళ్ళే ప్లే చేయగలేదు, వీళ్ళు ప్లే చేయడంలో ఏముంది తప్పు, వాళ్ళ అవసరం అలాంటిది. సో మీ దగ్గర నెంబర్ ఆఫ్ టైమ్స్ మనీ తీసుకుని కానివ్వండి, ఇంకోటి తీసుకుని కానీ ఎన్నోసార్లు మోసాలు చేసిన, సో అక్కడ కూడా వాళ్ళ లైఫ్ లో కూడా అలానే జరిగింది. ఎందుకంటే చాలా మంది మీ దగ్గర తీసుకుని వేరే వాళ్ళకి పెట్టడమో, లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వడమో, లేకుంటే వీడి దగ్గర ఒక చెప్పి అక్కడ ఇంకొకటి చేయడమో చేసి వాళ్ళు మీరు ఎలా అయితే మోసం చేశారో వాళ్ళ లైఫ్ లో కూడా అలాంటి మోసాలే చూసారు వాళ్ళు. మరి మనం ఎవరికైనా ఏది ఇస్తే అదే రిటర్న్ వస్తుంది కదా మరి. సో అందుకనే మళ్ళీ గోడ కొట్టిన బంతిలాగా మళ్ళీ తిరిగి వచ్చారనమాట మీరు మీ దగ్గరికి. ఎందుకంటే మీరు ఒక ఆప్షన్ అన్నమాట. ఫైనాన్షియల్ గా వాళ్ళ ప్రాబ్లమ్స్ కి మీరు ఒక ఆప్షన్ గా వాళ్ళకి అనిపించారు. అందుకే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి హ్యాపీగా మీరు రావాలనే కోరుకుంటున్నారు కాబట్టి
వచ్చి చక్కగా ప్రేమ ఉన్నట్టుగా చూపిస్తున్నారు. ఆ ప్రేమ అండ్ ఎఫెక్షన్ అనేది మీకు కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉంది. ఎందుకంటే ముందు ఇంత లేదే ప్రేమ. ఎవరినన్నా కూడా షార్ట్ టెంపర్ అగ్రెసివ్ గా ఉండేవాళ్ళు ఇప్పుడు ఇంత కూల్ గా ఉంటున్నారంటే రీజన్ ఏందనేది కూడా మీకు అర్థం కావట్లేదు అనమాట. అక్కడ గేమ్ ప్లే చేస్తున్నారు అనేది మీరు తెలుసుకోవట్లేదు. ఎప్పుడైతే మీతో అవసరం తీరిపోతుందో మళ్ళీ ఆ లోపల ఉన్న పర్సన్ అపరిచితుడు బయటకు వచ్చేస్తారనమాట. అది మీకు తెలియట్లేదు అంతే. మీ సేఫ్ గేమ్ అనేది వాళ్ళ సేఫ్ గేమ్ లో నుంచి మీరు బయటకు రావాలంటే మీరు ఎలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో మనం వీళ్ళ గురించి చేస్తున్నామంటే సో వీళ్ళు నా కోసం ఏం చేస్తున్నారు? 100 సార్లు హెల్ప్ చేస్తున్నారు, ఒక్కసారి హెల్ప్ అడగండి, రిటర్న్ హెల్ప్ చేస్తారేమో చూడండి. వాళ్ళ మెంటాలిటీ తెలిసిపోతుంది అప్పుడు. సో ప్రజెంట్ అయితే చక్కగా సెలబ్రేషన్స్ చేసుకుంటూ మీ లైఫ్తో అలాగే మిమ్మల్ని కలవడానికి కానివ్వండి, లేకపోతే మీతో టైం స్పెండ్ చేయడానికి కానివ్వండి, అన్నీ మంచిగానే చూపిస్తున్నారు. కానీ అది ఎంతవరకు అంటే మీతో అవసరం ఉన్నంత వరకే. అది మీరు తెలుసుకొని రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అయితే మీ లైఫ్లో ముందుకనేది వెళ్తారు. సో చూద్దాము బాబా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ విషయంలో, మీరు ఎలా ఉండాలి. ఎందుకంటే మీ పార్ట్నర్ చూడండి డ్యూయల్గా ఆలోచిస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ అవసరం అలాంటిది. నేను ఒక ప్రాబ్లంలోంచి బయటకు రావాలంటే మీ దగ్గర ఎలా ఉండాలో అలా చేస్తున్నారు అనమాట. అవసరం ఉన్నంత వరకే వీళ్ళ నటన అనేది. సో చూద్దాం బాబా ఏం గైడెన్స్ ఇస్తారనేది కూడా. పవిత్ర గ్రంథము చదువు, మీరు నేర్చుకున్న పరిజ్ఞానాన్ని సాధన ద్వారా జ్ఞానంగా మార్చుకోండి. మేబీ చాలా మందిలో ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు, ఒక మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు టీచర్స్, లాయర్స్, జడ్జెస్ ఇలా ఉండుంటారు. సో మీరు డాక్టర్స్ కూడా. సో మీరు మీకున్న నాలెడ్జ్ని ఇలాంటి వాళ్ళ కోసం వేస్ట్ చేసుకోకుండా అదే మీరు 10 మందికి అన్నం పెడితే వాళ్ళు మిమ్మల్ని దేవుడు అంటారు. ఇలాంటి వాళ్ళకి మీరు 100 హెల్ప్ చేసినా కూడా వాళ్ళ దృష్టిలో మీరు మంచి వాళ్ళు అవ్వరు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు 100 మంచి పనులు చేసి ఉంటారు, వీళ్ళకి 100 సార్లు హెల్ప్ చేసి ఉంటారు, వీళ్ళకి అన్ని రకాలుగా. కానీ ఎప్పుడైనా మిమ్మల్ని మంచి వాళ్ళు అన్న ఉద్దేశం వీళ్ళకు ఉందా? లేదు కదా. సో అదే ఒక ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక గుప్పెడ వాళ్ళ కడుపు నిండా అన్నం పెడితే వాళ్ళు దేవుడిగా భావిస్తారు. మనం ఎవరికి హెల్ప్ చేయాలో వాళ్ళకి చేయండి. అవసరానికి వచ్చే వాళ్ళకి హెల్ప్ చేసి మీ లైఫ్లో మళ్ళీ ఆ కర్మ తీసుకోనట్టే ఉంటుంది. మీరు మంచి చేస్తే మంచి వస్తుంది. మీకు పాఠం నేర్చుకోకపోతే ఈ జీవితము తదుపరి జీవితాల్లో కూడా అదే పునరావృతం అవుతుంది చూడండి. సో మీరు ఆల్రెడీ ఒకసారి లైఫ్ లెసన్ నేర్పించారు మీ పార్ట్నరు, మళ్ళీ మళ్ళీ అదే మీరు రిపీట్ చేసుకున్నారు అనుకోండి, జీవితాంతం ఇదే అవుతుంది తప్ప ఇంకా మీరు నేర్చుకున్నది ఏముంది? ఒకసారి మనం మోసపోయామంటే ఇంకోసారి ఆ మోసపోకుండా ఉండడానికి ఎదుటి వాళ్ళు సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నారంటే ప్లే చేస్తారు, వాళ్ళ అవసరం అలాంటిది. వాళ్ళు ఉన్న వాళ్ళు మళ్ళీ రేపు ఉంటారా? సేఫ్ గేమ్ ప్లే చేసే వాళ్ళు ఎప్పుడూ మళ్ళీ తిరిగి మీ లైఫ్లో ఉండరు పర్మనెంట్గా, అవసరం ఉన్నంత వరకు మాత్రమే. సో మీ నేర్చుకున్నది ఏంటిది? పాస్ట్లో మీకు ఇచ్చిన పెయిన్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? మళ్ళీ అదే ఊబిలోకి వెళ్తున్నారు తప్ప. ఆకర్షణ ధర్మము అయస్కాంతం లాగా ఉండు, మీరు పొందవలసిన వాటిని ఆకర్షించండి. సో మీరు వాళ్ళ వెంట పడుతూ ఉండకండి, ఐరన్ లాగా ఉండకండి, అయస్కాంతం లాగా ఉండండి. అయస్కాంతానికి అన్ని వచ్చి అతుక్కుంటాయి, అది ఐరన్కి అతుక్కుంటాయా? అతుక్కోవుగా. సో మీ వాల్యూ తెలుసుకుని వాళ్ళు రావాలి తప్ప వాళ్ళ వెంట మీరు పడే కొద్దీ మీరు చులకం తప్ప సేఫ్ గేమ్ ప్లే చేసుకుంటూ వాళ్ళు ఇక్కడ కాకపోతే అక్కడ కాకపోతే ఇంకొక చోట అవసరానికి వచ్చామా, పనులు చేసుకున్నామా, వెళ్ళిపోయామా, అప్పటి వరకు మనం మంచోళ్ళు అవుతాము. అవసరం తీరిపోగానే మనం చెడ్డవాళ్ళు అవుతాం. అవసరానికి వచ్చే మంచితనం ఎంతవరకు ఉంటుంది? అవసరం ఉన్నంత వరకు ఉంటుంది. అవసరాన్ని చూపించే ప్రేమ ఎంతవరకు ఉంటుంది? అవసరం దీనంత వరకు ఉంటుంది. సో ఈ సేఫ్ గేమ్ ఆడే వాళ్ళని మీరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచుకోండి. సో అనవసరంగా మీ లైఫ్ని మళ్ళీ మళ్ళీ ఒకసారి చేసిన తప్పుని మళ్ళీ ఇంకోసారి చేసుకుంటూ వెళ్ళకండి. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.